హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుంటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. కుందూరు చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి చేసేందుకు ప్రజల వద్దకు వెళ్తుండో అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. మీరు సర్పంచ్గా పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు కదా సార్. ఇక్కడ గత ప్రభుత్వం చేసిన దానికంటే మించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? గత గత గౌ గత ప్రభుత్వంగా వాళ్ళు చేసిన వర్కులు అయితే ఏమీ లేవండి, జీరో. ఇక్కడ పబ్లిక్ చాలా స్ట్రగుల్ పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ మనల్ని ఎందుకంటే నేను వాస్తవంగా కాంగ్రెస్లో ఒక కార్యకర్తలాగానే ఉండేది. కంపల్సరీ మీరు ఉంటేనే ఆయనకు సరైన ఆన్సర్ చేస్తారని జనాలు పబ్లిక్ అంతా నన్ను ఇష్టపడి వాళ్ళు నన్ను నిలబెట్టవలసి వచ్చింది వాళ్ళ పాపం. కానీ ఇక్కడ ఏంటంటే పరిధి ఏంటంటే సీసీ రోడ్లు అయినా మొన్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మందుస్వామి సార్ తోటి ఈ సీసీ రోడ్లు ఇక్కడ ఉన్న ఒక మీకు బిల్డింగ్ చూపిస్తాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఒక 20 lakhs శాంక్షన్ చేయించిన. ఇంకా ఇందిరా మిల్లులో ఒక 6 శాంక్షన్ చేయించిన. ఒక తండాకు ఒక 2 ఇల్లులు ఇచ్చిన. ఆల్మోస్ట్ సార్ తోటి కూడా మాట్లాడినాము. మేము ఒక 20 ఇల్లులు కావాలి మాకు, సీసీ రోడ్లు కావాలి మాకు. మీరు ఊర్లోకి వచ్చారు కదా, రోడ్డు పరిస్థితి ఎలా ఉంది మీరు చూసిరు కదా. రోడ్ ఎట్లుంది మీకు మీ ఐడియా ప్రకారం? మీ రోడ్డు మట్టి రోడ్డు ఉందా, సీసీ రోడ్ ఉందా? సీసీ రోడ్ లేదు, మొత్తం మట్టి రోడ్డు అసలు ఊరిని పట్టించుకున్న నాదుడే లేడు ఇక్కడ. ఆయన ఏదైనా ఉంటే వాళ్ళ ఎమ్మెల్యే గాదర్ కిషోర్తో తీసుకొచ్చుడు, తినుడు, తాగుడు, చేసుడు, కోళ్ళు కోసుడు, మేకలు కోసుడు, వాళ్ళ వరకే నడిపించారు. కానీ ఊరిని బాగు చేసింది అయితే ఏం లేదు. ఓకే సార్, నూతనంగా ఏర్పడ్డ మద్దిరాల మండలం ఎందుకు డెవలప్మెంట్ కాలేకపోయింది? ఇప్పుడున్న ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం కూడా అద్దె భవనాల్లో నడుస్తుంది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది? మీరు ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్న మందరస్వామి గారు వచ్చిన తర్వాత ఆ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సార్ మీకు పబ్లిక్ కాదు, మీకు అందరికీ తెలిసిన వాస్తవం ఏంటంటే ఇక్కడ గత 10 సంవత్సరాలు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో అన్ని ఆల్మోస్ట్ 8 lakhs అప్లై చేసి 8 crores అప్లై చేసి 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఆ మిత్తిలు కట్టలేక కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పటికీ అప్పుడున్న గవర్నమెంటు సరైన పింఛని ఇన్ టైంలో పింఛన్ ఇవ్వకపోతుండే, ఇన్ టైంలో శాలరీలు ఇవ్వకపోతుండే. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు చాలా స్టబుల్ తీసుకున్నారు. ఇప్పుడు కొంచెం రేవంత్ రెడ్డి గారు మంచిగా తీసుకొచ్చి టైంకు సిస్టమేటిక్ ఒక వన్కైనా సెకండ్కైనా శాలరీలు పడుతున్నాయి, పింఛన్లు వస్తున్నాయి, ఒక సిస్టమేటిక్ తీసుకొస్తున్నారు. కొంచెం రేవంత్ రెడ్డి గారు టైం ఇవ్వండి, మీకు ఇప్పటికీ చెప్తున్నాం డెవలప్మెంట్ కావాలని. వాస్తవంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్లో పేదవాళ్ళకే ఇంపార్టెంట్. ఇక్కడ సన్న బియ్యం వస్తుంది మీకు తెలిసిందే. ఎందుకంటే అంతకుముందు రేషన్ బియ్యం ఇస్తే, దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దొడ్లకు ఘాటికే పెట్టేది. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, చక్కగా అందరు కలిసి తిన్నట్టు అన్ని కుటుంబాలు తింటున్నాయి. ఇప్పుడు సన్న బియ్యం అయినా, ఫ్రీ బస్ అయినా, ఇందిరమ్మ ఇల్లులు అయినా, ఆరోగ్యశ్రీ అయినా, అమౌంట్ పెంచడం అయినా జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం టైం ఇవ్వండి, మీకు కావాల్సిన ఇంప్రూవ్మెంట్ కంపల్సరీ మండల పరంగా అయినా ఏ పరంగా అయినా ఎమ్మెల్యే సార్ కంపల్సరీ చేస్తారు. సార్ కూడా కొంచెం టైం ఇస్తే ఇప్పటికి దాదాపు ఆల్మోస్ట్ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంది. కొంచెం మీరు ఇంకొక 1-2 years మీకు ఆల్మోస్ట్ ఏ వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసే ప్లాన్ అయితే ఉన్నారు సార్లో. ఓకే సార్, మీ ప్రణాళిక అంటే మీ మేనిఫెస్టోలో నూతనంగా ఏమేమి పథకాల అమలులోకి మీరు పొందుపరచడం జరిగింది సార్? ప్రజెంట్ అయితే మా అదేంటంటే సీసీ రోడ్డు ప్రజెంట్ మాకు కావాల్సిన వాటర్ ప్లాంట్ అనుకుంటున్నాం మేము. ఇక్కడ ఏంటంటే మాకు ఒకటి పబ్లిక్ ఏంటంటే పక్క విలేజ్ వాళ్ళు, మా పక్కన మండలం వాళ్ళు వచ్చి వాటర్ పోస్తారు. ఇక్కడ పబ్లిక్ చాలా స్టబుల్స్ అవుతున్నాయి. మాకు ఓన్గా వాటర్ ప్లాంట్ ఉంటే పబ్లిక్ అందరికీ ఇక్కడ కంఫర్ట్ ఉంటుందని ఉద్దేశంలో వాటర్ ప్లాంట్. మాకు మెయిన్ రోడ్డు సీసీ రోడ్డు కంపల్సరీ చేయించుకోవాలని, సైడ్ కాలువలు ఎందుకంటే వర్షం పడుతుంటే మొత్తం వాటర్ జామ్ అయ్యి రోడ్ అంతా ఇబ్బంది అవుతుంది. అందుకే కంపల్సరీ అది చేయించుకుంటాము. మిగతా మాకు 100% ఒక 15 నుండి ఒక 20 దాకా ఎమ్మెల్యే సార్ అన్నారు ఇందిరమ్మ ఇల్లులు కూడా మనం ప్రొవైడ్ చేద్దాం మీ ఊరికి కంపల్సరీ అని. ఎందుకంటే మాకు ఎస్సీ కాలనీలో చాలామంది ఈ సైడ్ కాలువ లేక ఆ వర్షం వస్తే మొత్తం ఇల్లులు మునిగిపోతుంటాయి. మీకు కావాలంటే మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఆ వీడియోలన్నీ మీకు చూపిస్తాను మీకు కావాలంటే. అట్లాంటి పరిస్థితి రావద్దు మాకు. మా ఊరు డెవలప్మెంట్ 100% కావాలి. ఈ ఇష్యూ కూడా ఎమ్మెల్యే సార్ దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళినాం. మా ఎస్సీ కాలనీ వరకు నేనే సొంతంగా వెళ్ళి వాళ్ళను సార్ దగ్గర కూర్చోబెట్టి క్లియర్గా దాన్ని క్లియర్ చేస్తాం అన్నాడు సారు. కొంచెం సార్ కూడా ఏంటంటే వచ్చి వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేస్తా అని చెప్పి నేను కూడా 2 days బ్యాక్ పోయి కలిసి వచ్చాను, చేద్దామని కూడా చెప్పారు. ఇందిరమ్మ ఇల్లులు అవి అన్నీ కంప్లీట్ చేసే బాధ్యత నేను చేస్తాను 100%.
ఓకే సార్, అంటే గతంలో ఉన్న నాయకుల కంటే సర్పంచ్ల ఎంపీటీసీల కంటే కూడా మించి మీరు ఎలాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు ఈ మద్దిరాల మండలం కానీ ఈ కుంటపల్లి గ్రామాన్ని కానీ? మద్దిరాల గ్రామంలో, కుంటపల్లి గ్రామంలో అంటే ఫస్ట్ మన ఇల్లు మంచిగా ఉంచుకొని పక్క ఇల్లు సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మన ఇల్లు కావాలంటే ఫస్ట్ మా ఊరు కుంటపల్లి అనేది మంచిగా చేసుకోవాలి. చిన్న ఇష్యూలను కూడా మా మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు పుల్లలు పెట్టడం, ఇద్దరిని గొడవ పెట్టేయడము, పంచాయతీ చేయడం, అట్లా చాలా ఇష్యూస్ జరిగాయి. మాకు అట్లాంటి ఏం అవసరం లేదు. మేము అంతా ఒక కుటుంబంలా కలిసి మంచిగా చేసుకుంటాం. కొంచెం సార్ని ఏం కావాలో ఆ ఫండ్స్ తెప్పించుకొని అడిగి చేపించుకుంటాం. కొంచెం మాకు కూడా ఏంటంటే యువకులకు ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు వయసు వాళ్ళకి ఇప్పుడు పెద్ద మనుషులకు కన్నా యువకులకు ఇస్తే కొంచెం కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త ప్లాన్స్ వస్తాయి. కాబట్టి ప్లాన్ ప్రకారం వాళ్ళు కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే నా కోరిక అది. ఓకే సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఆటకెక్కినాయి, ఎక్కడ కూడా పనిచేయట్లేవు అంటున్నారు. ఈ కుంటపల్లిలో ప్రతిపక్షాలు ఎంత మేరకు వస్తూ ఉంటారు సార్? 100% పని చేస్తున్నాయి సార్, ఎవరు ఆ మాట అనరు. కానీ ఏంటంటే అపోజిట్ పర్సన్ మా జనాలతో వాళ్ళకి అనుకూలంగా పెద్దగా ఏముండవు, ఒక 5 to 10 మెంబర్స్ తోటి అనిపిస్తున్నారు అంతే కదా. అలాంటివి అందరు జరుగుతున్నాయి సార్, ఎట్లా కూడా మిస్ అవుతలేదు. పింఛన్ ఎక్కడ అవుతలేదు, ఎక్కడ సన్నబియ్యం అవుతలేదు, ఎక్కడ ఫ్రీ బస్ అయితే అందరు ఎక్కుతారు కదా సార్. మీరు చూసితే ఎక్కడ ఏం అవుతున్నాయి, మా ఇంద్రవీళ్ళు ఏమి ఆగినాయి సార్. మాకు ఆల్మోస్ట్ మా చిన్న గ్రామానికి కూడా 6-7 ఇల్లులు తెచ్చినాం, ఏది కూడా అవుతలేదు సార్. మీరు అవన్నీ నెగిటివ్, వాళ్ళు అన్నీ నెగిటివ్ చేస్తారు మనల్ని అంతే. మీరు ఉద్దేశం ఏం లేదు, పార్టీ మీద ఇట్లా బురద తల్దామని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు అంతే. మమ్మల్ని పని చేయనియరు వాళ్ళు, బురద తల్లినాకో చేయకుండా అట్లా మమ్మల్ని బదిలీ చేద్దామని చేస్తారు వాళ్ళు 100%. ఓకే సార్, ఇక్కడ ఉన్న అంటే కుందూరు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ కుంటపల్లి గ్రామస్తులు ఓటర్లు ఎందుకు ఓటు వేయాలి, ఏం చెప్తారు? ఎందుకు ఓటు వేయాలి అని అంటే వాళ్ళకు నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళకు తెలుసు. అరే సాయి అన్న అంటారు, మై నిక్ నేమ్ సాయి అన్న అనుకుంటా పిలుస్తారు మనల్ని. వాళ్ళ దాంట్లో కలిసిపోతాను నేను, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలుసుకుంటా. వాళ్ళు అరే మా అన్న దగ్గర పోతే అన్నలాగా ఫీల్ అయ్యి వస్తారు వాళ్ళు, మాకు దొరలా ఫీల్ కాదు ఇక్కడ. అరే మా అన్న రాబాయ్, మా అన్న ఏదైనా చేస్తాడు, మా అన్న ఏం పదవి లేకుండా, ఎలాంటి చిన్న పదవి లేకుండా ఒక కార్యకర్తలా ఉండేటోడు ఇవాళ ఒక గ్రామ పంచాయతీ తీసుకొచ్చి ఇవాళ ఒక సీసీ రోడ్ వేయించిండు. ఆ ఒక నమ్మకం అందుకే వాళ్ళు నన్ను ఇంత నమ్మకంతో నిలబెట్టించి వాళ్ళ బలవంతంతో నేను నిలబడ్డా. ఓకే సార్, ఈ మద్దిరాల మండలం మరియు గ్రామ పంచాయతీ పరిధిలో లైబ్రరీ వ్యవస్థ లేదు, లైబ్రరీ తీసుకురావాలి. గత ప్రభుత్వాలు కూడా విఫలమైనాయి. ఇక్కడున్న చదువుకున్న నిరుద్యోగ యువకులు మొత్తం కూడా లైబ్రరీ వ్యవస్థ కావాలంటున్నారు. మరి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారితో అవుతుందా, దానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా సార్? 100% అవుతుంది సార్. మీరు ఫిక్స్ అయిపోవాలి, ఇక మాటలు ఏం లేవు. ఆయన అన్నాడంటే చేస్తాడు. ఇంకోటి ఏంటంటే పేదల మనిషి ఆయన, మందులు సామెల్ సార్ అనేట ఆయన పేదల మనిషి. సామెల్ అన్నాగానే ఏ రాత్రి అయినా మీరు డోర్ కొట్టి అన్న ఇది బాగుందంటే 100% చేసి పంపిస్తాడు. సరే, ఈ మద్దిరాల మండలంలో కాంగ్రెస్లోనే 2 వర్గాలు గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి అంటున్నారు, ఎందుకు, ఎక్కడ లోపం జరుగుతుందంటారు? సార్ ఇవన్నీ ఏంటంటే సార్, మా దాంట్లో మాకు ఉంటారు కదా, గత గవర్నమెంట్ ఏముందో టీఆర్ఎస్ గవర్నమెంట్, మా దాంట్లో మాకు చిచ్చులు పెట్టడం చేయడం తప్ప మాకు అట్లాంటి ఏం లేవు సార్. మేమంతా అన్నదమ్ములాగానే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అన్నదమ్ములదే. మీరు ఎలాంటి భేదాలు మాకు లేవు. ఏదో సృష్టించేటోళ్ళు సృష్టిస్తారు, మాకు అది బాధ ఏం లేదు సార్. మీరు అది కూడా జనాల మధ్యలో మీరు చెప్పాల్సిందే. ఎందుకంటే ఏ కాంగ్రెస్ కార్యకర్తలైనా లీడర్లైనా ఎప్పుడు కూడా అన్నదమ్ములాగానే ఉంటారు. ఈ మధ్యలో ఉన్న క్యాండిడేట్లు ఎవరైనా పుల్లలు పెట్టి మమ్మల్ని డివైడ్ చేయడానికి ట్రై చేస్తారు, అట్లాంటి ఏమీ నడవయి. ఓకే సార్, ఈ కుంటపల్లిలో ఉన్న ఓటర్లకి ఏం చెప్పగలుగుతాం? ఎందుకంటే ఈ యువత మొత్తం కూడా డ్రగ్స్ అండ్ బెల్ట్ షాపుల ద్వారా కూడా మద్యానికి బానిసలు అయిపోతున్నారు సార్. ఆ నిర్మూలన కోసం ఎమ్మెల్యే గారి కృషి ఏ విధంగా ఉండబోతుంది? రేపు నువ్వు గెలిచిన తర్వాత ఈ చిన్న గ్రామ పంచాయతీలో నిర్మూలించడానికి మీరు ఎలాంటి కృషి చేస్తారు, ఏం చెప్తారు ఓటర్లకి? నేను ఒకటే అంటున్నా, మా కుంటపల్లి పబ్లిక్ జనాలకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా, 100% మన కుంటపల్లిని మనం మంచిగా చేసుకోవాలి, అన్నీ డెవలప్మెంట్ చేసుకోవాలి. కుంటపల్లిని విలేజ్లలో ఏ ఇబ్బందులు ఉన్నా, సీసీ రోడ్ అయినా, గుడి అయినా, టెంపుల్ లేదండి మాకు, టెంపుల్ కట్టుకోవాలి. మేము అందరం కలిసి చేసుకొని కట్టుకుంటాం. ఫండ్స్ తక్కువ పడితే మినిస్టర్ దగ్గర, ఎమ్మెల్యే సార్ దగ్గర తెచ్చుకొని పైన గవర్నమెంట్ అడిగి ఫండ్స్ తెచ్చుకొని మా ఊరిని బాగు చేయాలని మా కోరిక. మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరిక అంతే సార్. చివరిగా
యువత రాజకీయంలోకి రావచ్చా, వస్తే వాళ్ళకి ఎలాంటి సూచన సలహాలు ఇస్తున్నారు సార్ మీరు? సార్ యువత కంపల్సరీ 100% రావాలి. కానీ ఏంటంటే ఇక్కడ ఈ జనాలు ఏం చేస్తారంటే మిస్యూజ్ చేస్తుంటారు యువతని. ఆ దాంట్లో వాళ్ళు బలి కావద్దని కోరిక కంపల్సరీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.